Hello friends, welcome to our channel Mr. and Mrs. Sarika. సో ఇంతగా రెడీ చేసింది ఇంతగా ఎక్కడికి తీసుకెళ్తుందో అడుగుదాం. ఎక్కడికి తీసుకెళ్తున్నాం? వీఆర్ గోయింగ్ ఫర్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో యా ఫ్రెండ్స్, ఇంకా ప్లేస్ కూడా డిసైడ్ అవ్వలేదు. బయటికి వెళ్ళి ఏది నచ్చితే అక్కడ ఆగి అక్కడ తిని ఆ ఫుడ్ ఎలా ఉందో మీకు చెప్తాము. మీరు కూడా ఖచ్చితంగా ఫుడ్ని ట్రై చేయండి. ఓకే, సో స్టే ట్యూన్. సో ఫైనల్లీ మేము జూబ్లీ హిల్స్లోని జాత్రా రెస్టారెంట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మంచి అథెంటిక్ అంబియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీ ఫ్యామిలీ తోటి ఒక వీకెండ్ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ట్రెడిషనల్ ఎన్వైర్న్మెంట్లో ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. మేము ఎంటర్ అవ్వగానే మాకు జిలేబీ ఇంకా వడియాలతోటి వెల్కమ్ చేశారు. రాగానే మాకు జిలేబీ సర్వ్ చేశారు అండ్ వడియాలు సర్వ్ చేశారు. వీటిని ఏమంటారో నాకు తెలియదు, నేను మాత్రం వడియాలనే పిలుస్తాను. సో ఎస్, ఇట్ వాజ్ అ గుడ్ వెల్కమింగ్. సో జాతరలో థాలీ కానీ బఫే కానీ లేదు ఫ్రెండ్స్, కానీ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ కాంబోస్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కొంచెం ఎక్కువే అనుకోవాలి. అన్ని ఐటమ్స్లో మేము వచ్చేసి రెడ్డమ్మ మాంసం వేపుడు, కోడి చిప్స్ అండ్ గోల్కొండ కోడి పలావ్ ఆర్డర్ చేశాము. ఫస్ట్ మాకు రెడ్డమ్మ మాంసం వేపుడు సర్వ్ చేశారు. సో రెడ్డమ్మ మాంసం వేపుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందో టేస్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మంచి స్పైసీగా ఉంది. మనము ఏదైతే కొంచెం రాయలసీమ స్పైస్ ఎక్స్పెక్ట్ చేస్తామో మాంసం అనగానే ఆ మాత్రం స్పైసీ ఉంటుంది కదా. సో మంచి స్పైసీగా ఉంది. నెక్స్ట్ మాకు కోడి చిప్స్ సర్వ్ చేశారు. KFC చికెన్ లాగా ఉంది. KFC చికెన్ లాగా ఉంది. It's not that spicy, it's good. బాగానే ఉంది. It's not wet, it's completely dry and it's లోపల అంత బాయిల్డ్ గా సేమ్ లైక్ KFC పాప్కార్న్ లా ఎట్లుంటుంది అలా ఉంది. ఫైనల్లీ ది స్టార్ ఐటమ్ గోల్కొండ కోడి పలావ్ కూడా సర్వ్ చేసేసారు. It's good కానీ అంత పర్ఫెక్ట్ ఉందని ఏం కాదు. రైస్ కూడా ఉడికింది బాగానే, పీస్ కూడా బాగానే ఉంది. కానీ పీస్కి అంత స్పైసెస్ పట్టలేదు. అండ్ బోన్లెస్ అన్నారు కానీ ఐ డోంట్ ఫీల్ దీస్ ఆర్ బోన్లెస్. దే ఆర్ లైక్ బబుల్ గమ్ పీసెస్ అండ్ ఆల్. సో ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్, నాట్ సో గుడ్, ఇట్స్ గుడ్. సో నీకు ఎలా ఉంది ఫుడ్? బాగుంది. అంటే రైస్ మంచిగా ఉడికింది, పీస్ కూడా బాగానే ఉంది. కొంచెం ఉడకొచ్చు పీస్. సో బేసిక్గా అంత స్పైసీగా లేదు. సో ఎవరైతే స్పైస్ ఎక్కువ ఇష్టపడరో, కొంచెం మీడియం స్పైస్ ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ పలావ్ ఇది. ఇట్లా ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నాం అని అనగానే మాకు ఒక కాంప్లిమెంటరీగా వాళ్ళ స్పెషల్ డెజర్ట్ ఒకటి పంపించారు ఫ్రెండ్స్. దీని పేరు జాతర స్పెషల్ డిలైట్. అంటే ఇట్లా బేసిక్గా సీతాఫల్ డిలైట్ని వాళ్ళు అట్లా పిలుస్తున్నారు అనమాట. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బేసిక్గా నాకు స్వీట్స్ అంత నచ్చవు ఫ్రెండ్స్, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. మీరు రెస్టారెంట్కి వస్తే ఈ డెజర్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇట్స్ రియల్లీ గుడ్ యాజ్ యూ టోల్డ్. చూడండి ఫ్రెండ్స్, నా డెజర్ట్ ని కూడా లాక్కొని తినేస్తుంది. మిసెస్ సారికాతో ఇట్లానే ఉంటుంది, తనకి డెజర్ట్స్ అంటే పిచ్చి అనమాట. అందుకే నేను కంప్లీట్ గా తినేవ్వకుండా తనే తినేస్తుంది మొత్తం. చాయ్ బిల్ కూడా మనకి ఇట్లానే ఆథెంటిక్ గా ఇస్తారు. సో నేను కంప్లీట్ అన్ని కలిపి నేను 2 రేటింగ్ ఇస్తాను. బికాస్ నాకు అంత బాగా నచ్చలేదు. నేను కోడి చిప్స్ చెప్పినప్పుడు దట్ వాజ్ డిఫరెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసింది డిఫరెంట్ వచ్చాయి. అండ్ మటన్ తిన్నాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు. అండ్ పులావ్ అయితే ఇట్ వాజ్ సో ఆల్ ఓవర్ నేను అందుకే 2 ఇస్తాను. ఐ డోంట్ లైక్ దట్. నాకు పర్లేదు, బాగానే అనిపించింది. మటన్ అయితే బాగానే ఉంది. మటన్ మాంసం దానికి ఎంత స్పైస్ కావాలో అంత స్పైస్ తోటి ఉంటారు. బట్ స్కిన్ తోటి ఉండడం వల్ల కొంచెం అది సాగినట్టు అనిపించింది. అండ్ చికెన్ చిప్స్ వచ్చేసి కొంచెం KFC కైండ్ ఆఫ్ ట్రై చేశారు. బట్ ఓకే, ఇట్ వాజ్ నాట్ బ్యాడ్. అండ్ మాంసం మన ఏదైతే గోల్కొండ చికెన్ పలావ్ చెప్పామో, పలావ్ కూడా మోడరేట్ స్పైస్ ఉంది. అంటే ఎవరికైతే స్పైస్ తక్కువ ఉంటే నచ్చుతుందో వాళ్ళకి బాగా అనిపిస్తుంది. పీసెస్ కూడా బాగానే ఉన్నాయి, కొంచెం ఉడుకుంటే బాగుండు. అండ్ రైస్ బాగా ఉడికింది. సో ఓవరాల్గా నేను వచ్చేసి దీనికి 3 out of 5 రేటింగ్ ఇస్తాను. అదే ఫ్రెండ్స్, జాతర మంచి అథెంటిక్ తెలుగు రెస్టారెంట్. మీరు మంచి తెలుగు ఫుడ్ తినొచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ ఫ్యామిలీ తోటి రండి అండ్ ట్రై ఇట్ వన్స్. మీకు ఇక్కడ ట్రై చేసిన తర్వాత మీకు ఏ డిష్ నచ్చిందో అనేది కూడా మాకు కామెంట్స్లో చెప్పండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బై బై.